పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన హర్ష బేగం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద మృతి. 4 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఫయాజ్ హర్ష బేగం. మైసూరు వారి పల్లెలో నాగరాజు అనే వ్యక్తికి సంబంధించిన సొంత భూమిలో ఆయనకు తెలియకుండానే ఉపాధి హామీ పనులు. ఫీల్డ్ అసిస్టెంట్పై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన యజమాని. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తయి సంవత్సరం దాటినా ప్రారంభించకపోవడం కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజం. నేడు పులివెందుల మండలాధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిశీలన. పులివెందుల పట్టణం స్థానిక నగరిగుట్టకు చెందిన హర్ష బేగం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు భర్త ఫయాజ్ హర్ష బేగం అమ్మమ్మ బాబునికి రాత్రి ఫోన్ చేసి తెలపడంతో వారు వచ్చేసరికి నేలపై పడి ఉందని అన్నారు. గత 4 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఫయాజ్ హర్ష బేగం తల్లి జైబునిసా ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నది. అంటే మొన్న చూసినాం. జీవితం అంతా ఏడ్చు అంతే. పట్టినా కొడికే వస్తే నేను విన్నావా సావు అట్లనే సావు నాకు తెలియదు. నేను పోయి 18,000 కూడా పూర్తి. రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లిలో వరికోటి నాగరాజ తన సొంత భూమిలో ఆయనకు చెప్పకుండా చదునైన భూమిని ఉపాధి హామీ ద్వారా గుంతలమయం చేయడం ఎంతవరకు న్యాయం? మైసూరు వారిపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ పైన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన తోట యజమాని మైసూరు వారిపల్లి గ్రామవాసి వరికోటి నాగార్జున తన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైల్వే కోడూరు మండలంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఊర్లోని వారిని కాకుండా బయట ఊరి వారి పేర్లను కూడా ఎక్కించుకొని రోజువారీ పని దినాల్లో కూడా ఎక్కించుకుంటున్నారని, అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇదే విధంగా జరుగుతున్నాయని అయినా మీడియా వారికి తెలియజేయడం జరిగిందని, ఇలాంటి వారి మీద పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలుపుతున్నారు. మైసూరు పంచాయతీలో ఉపాధి పనులు నా సొంత జాగాలో నాకు తెలియకుండా జరుగుతున్నాయి. ఎందుకు పనికిరాని పనులు ఇట వాళ్ళ కూలీలు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ కనీసం వాళ్ళ బిల్లుల కోసము, సర్పంచ్ స్వార్థం కోసము, లేదంటే మన యాన్మేటర్ కానీ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి లీడర్స్ అయితేమి, రెండోది వచ్చేసి ఉపాధి పనులు చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అయితేమి ఎందుకు పనికిరానటువంటి వర్కులు చేపిస్తూ బిల్లులు పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ. దీన్ని దయచేసి ప్రభుత్వం కానీ మిగతా వారు కానీ గ్రామస్తులు కానీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మనం ప్రజలుగా మనం నష్టం చేకూర్చకూడదు. ఇలాంటి వేస్ట్ పనులు చేసుకుంటూ ఉపాధి పనులు బిల్లు పెట్టుకోవడం చాలా అనవసరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది నా సొంత భూమి, ఇది అందముల భూమి, ఇది ఇలాంటి పనులు చేయిస్తే అసలే ఎవరికి పర్మిషన్ లేకుండా చేశారు. ఇక్కడ ఏమన్నా అడిగితే మీకు చెప్పి చేసామన్నారు. నాకైతే ఇంతవరకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ దృష్టికి మేము తీసుకెళ్లాలని చూస్తున్నాము. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న క్షేత్రస్థాయి పోరాటాలతోనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మా ప్రాంత సమస్యలు పరిష్కరించబడతాయని, పేదల పక్షాన నిరంతరంగా పోరాడుతున్న ఆర్సీపీతోనే నేడు నడుస్తాయని ఆర్సీపీ పార్టీ అన్నమయ్య జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా దాసరి జయచంద్రను, ఆర్సీసీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాసరి జయచంద్ర ఆధ్వర్యంలో 100 మంది ఆర్సీపీలో చేరారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. పేదవాళ్ళందరికీ ఇంటి స్థలాలను
ఈ పద్ధతి మారాలి. ఈ పద్ధతి మారకుండా మన సమస్యలు పరిష్కారం కావు. మీరందరూ కలిసి మీ ఊర్లలో ఒక ఎంపీటీసీని ఒక మండలం ఆఫీసులో మాట్లాడతారు, దానివల్ల ఎక్కువ విలువ వస్తుంది. ఇదే పరిష్కారం చేయాలని పేదలకు మనం చేసేది ఇదే. మనం చేయాల్సిన కాడ చేయాల్సిన పని చేయకుండా అది ఒక వేదిక, అది ఒక మార్గం, అది చేయాల్సిందే. కానీ దానికన్నా విలువైంది, దానికన్నా ముఖ్యమైనది, దానికన్నా మంచిది ఏంటంటే మీరు ఏమ్మా ఎందుకు వచ్చినారంటే ఇది స్థలాలు లేవు, ఏమ్మా ఎందుకు వచ్చినారంటే భూమి లేదు, ఏమ్మా ఎందుకు వచ్చినారంటే రేషన్ కార్డు లేదు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తయి సంవత్సరం దాటినా ప్రారంభించకపోవడం గర్హనీయం అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధృవకుమార్ రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. గురువారం పులివెందుల మండలాధ్యక్షులు తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ 670 కోట్లు ఖర్చు చేసి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సర్వాంగ సుందరంగా నిర్మించారన్నారు. 2024-25 సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 16/8/2024న 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు లేవని, సిబ్బంది కొరత ఉందని సాకులు చూపి మంజూరు చేసిన ఎంబీబీఎస్ సీట్లను వద్దని చంద్రబాబు ప్రభుత్వం 10/9/24 నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చుతున్నది. అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు, ఒక చేతగాని వాడని చెప్పేదానికి కూడా అది ఒక మచ్చుతున్నది. ఇక్కడ 4 యూనిట్లు ఉన్నాయి. 1 మెడికల్ కాలేజీ, 2 ఆసుపత్రి, 3 నర్సింగ్ కాలేజీ, 4 హాస్టల్స్. ఈ 4గింటిలో హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది, 100% అయిపోయింది. నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది. హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి. ఇవి అయిపోయి కూడా సంవత్సరం అయింది. దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని. సంవత్సరం అయింది, ఇప్పటికీ కూడా మెడికల్ కళాశాల ప్రారంభానికి నోచుకోలేదు. సంవత్సరం దాటింది, 550 కోట్ల పైచులకు ఖర్చు చేయడం జరిగింది. దీనికి తోడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది. 2024 ఆగస్టు 8. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి 50 ఎంబీబీఎస్ సీట్లు వాపసు తీసుకోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఆ 50 సీట్లు ఫిలప్ చేసి మాకు చాలవు, 100 కావాలా, 150 కావాలా అని అడగాలి. అలాంటిది ఇచ్చిన 50 ఎంబీబీఎస్ సీట్లు మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది 2024 సెప్టెంబర్ 11వ తారీఖు. పర్యవసానంగా ఆ వచ్చిన సీట్లు పోయినాయి. ఇదొకటే కాదు, రాష్ట్రంలో మిగతా కాలేదు, అటు మదనపల్లి, ఇటు ఆదోని, ఇటు మార్కాపురం, ఈ కాలేజీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేషనల్ మెడికల్ కమిషన్ 150 ఎంబీబీఎస్ సీట్లు అలాట్ చేస్తానికి రెడీగా ఉన్నది. కాబట్టి 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా, చేతగానితనం కారణంగా 700 ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోయాయి. అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది.
దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసేదానికోసం ఇవి ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాలేజీలను వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తానికి మనం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, పులివెందుల మండలం, పులివెందుల నగరంలోని పులివెందుల మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఈ కాలేజు దాదాపు 535 కోట్లతో ప్రారంభమయ్యి దాదాపు 371 కోట్ల పనులు పూర్తి అయినాయి. ఆ 371 కోట్లకు గాను అమౌంట్ కూడా రావడం జరిగింది. 2024-25 సంవత్సరానికే తరగతులు ఓపెన్ చేసుకునేదానికి రెడీగా ఉందని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ నుంచి లెటర్ పోవడం జరిగింది. ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది. ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది. వాళ్ళు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రావడం జరిగింది, అయిపోయింది. అడిగి జూలై 24, 2024 మరొకసారి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు మాకు ఒక లేఖ ఇవ్వండి, మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ తరగతులకు, శిక్షణకు, అడ్మిషన్స్కు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మన కూటమి ప్రభుత్వంలోని వాళ్ళు నోరు మెదకపోవడం, వాళ్ళు అయినా కూడా ఎన్ఎంసీ వాళ్ళు దీన్ని ఉద్దేశించుకొని ఇది మంచి వాతావరణం, మంచి కాలేజ్ అని చెప్పి ఒక 50 సీట్లు 2025కు 2026కు 50 సీట్లు మంజూరు చేయడం జరిగింది. మనోళ్ళు కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఇక్కడ నుంచి లేఖ రాయడం జరిగింది ఎన్ఎంసీకి. మేము ఈ పనులు పూర్తి చేయలేమని చెప్పి లేఖ రాశారు. వాళ్ళవి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవి రాజకీయ కక్ష ఉద్దేశించుకొని మాత్రమే ఈ చర్యను పులివెందుల అభివృద్ధి చెందకూడదనే ఒక ఉద్దేశంతోనే జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఇక్కడ కూటమి నాయకులకు సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇదే బీటెక్ రవి గారు అయితేమి, ఇదే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అయితేమి మీడియాపూర్వకంగా సూటి ప్రశ్న వేస్తున్నాను. మన పులివెందుల అభివృద్ధిని చేసుకుందామా వద్దా? మీరు చేసుకోవాలనే పక్షంలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినారు? ఇక్కడికి వచ్చిన 50 సీట్లను ఎందుకు కాపాడలేకపోయినారు? మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు పర్మిషన్ ఇవ్వండి, మాకు పనులు సేకరించండి, మాకు పనులు సేకరించి పూర్తి చేస్తామని ఎందుకు చెప్పించలేకపోయినారని అడుగుతున్నా. మనం పులివెందుల అభివృద్ధి కోసం పాటుపడదాం, మనం రాజకీయాల కోసం కాదు. మేము ఈరోజు మాట్లాడుతున్నది ఈ కాలేజీ వాతావరణాన్ని చూస్తే రిమ్స్లో కూడా లేని వ్యవస్థ ఉంది ఇక్కడ. ఇంత వ్యవస్థను పెట్టుకొని మనం కేవలం రాజకీయ స్వార్థం కోసం చేయడం ఇది తగదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి కూడా వినపించుకుంటున్నాం. అదేవిధంగా మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న రిక్రూట్మెంట్ అంతా కూడా దాంట్లో కాపాడుకునేదానికి అదనపు ఖర్చు చేస్తున్నాం. సిగ్గుచెట్టుగా దౌర్భాగ్యంగా అనిపిస్తుంది నాకైతే. ఆ రిక్రూట్మెంట్ను సక్రమంగా నిర్వహించింటే ఆ రిక్రూట్మెంట్ అంత పనికొచ్చేది కదా. ఆ రిక్రూట్మెంట్ను ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పరికరాలకు దానిని రక్షించేదానికి మళ్ళీ డబ్బులు ఖర్చు చేయడం, అదే డబ్బులు ఇక్కడ మిగిలిన పనులకు వాడుకోవచ్చు కదా మనము. అది ఒకటి. ఈ కాలేజీ 2024-25 నాటికే 50% రిక్రూట్మెంట్ స్టాఫ్ను నియమించినారు. దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఒక మంచి పని చేసినాడో చెడు పని చేసినాడో పులివెందుల ప్రాంతానికి అయితే అతను మంచి పని చేసినాడు అనేది నా అభిప్రాయం. కానీ అతను కూడా ఈ మధ్య ఏమైనాడంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రశ్నించడం మానుకున్నాడు. అతను ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అతనికి. అయ్యా నువ్వు మాకు ఎమ్మెల్యే అయ్యా, నీకు ఓట్లు వేసి గెలిపించారు మా వాళ్ళు, దాదాపు 60,000 పైచీలకు ఓట్లు నిన్ను మెజార్టీతో గెలిపించుకున్నారు. నువ్వు రాయా మా గోడిను ఖాళీగా పెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోతున్నారు. 56,000 ఓట్లు మీకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందుల నుంచి. ఇదే ఎంపీకి 60,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందుల ప్రాంతం నుంచి. ఏమి 56,000 మంది ఓటర్లు మీకు కనబరారా? మీకు చేత కాదా? అంటే పులివెందుల నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు శత్రువు అయితే అతని మీద చూసుకోండి. మా ప్రజల మీద మా మీద ఏంది మీ కక్ష సాధింపు? సౌత్ ప్రేమ చూపిస్తున్నావా? మాకు ఎలక్షన్ ముందర ఏం చెప్తేవి? మేమంతా ఒకటే, మాకు అందరూ ఒకటే, అన్ని ప్రాంతాలు ఒకటే అంటివి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నెక్స్ట్ తరానికి ఏం సజెషన్ ఇస్తున్నావు నువ్వు? ఇవన్నీ కాదు. మా పులివెందుల మెడికల్ కాలేజీను నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం 150 సీట్లతో ఫిలప్ చేసి మా ప్రాంతానికి, ఇప్పుడు మా ప్రాంతం వాసులు ఏదైనా ఆరోగ్యానికి సమస్యకు గురైతే సుదూర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. ఇటు కర్నూలు, తాడిపత్రి, అనంతపురమో, కడపో, రాయచూటో పోవాలా? ఏం మాకంత కర్మ? మాకు ఇంత ఫెసిలిటీ, ఇంత సుఖవంతమైన ఫెసిలిటీ ఉంది మాకు. మీరు ఓపెన్ చేస్తే
మాకు అక్కడ ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో మా ఊరికి వస్తారా? మా పులివెందుల అభివృద్ధి చెందుతుంది. పులివెందుల అభివృద్ధి చెందడంలో మెడికల్ కాలేజ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనదని ఈరోజు వివరిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అరానమస్ దేశపాండే స్కిల్లింగ్ వారితో జాబ్ ప్లేస్మెంట్ కొరకు MOU చేసుకోవడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మార్చి 27వ తారీఖు ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి తన అనుచరులతో దౌర్జన్యం చేసి ఎన్నిక వాయిదా పడేలా చేశారని, అందుకు పోలీస్ రెవెన్యూ అధికారులు కూడా ఎమ్మెల్యే వరదరాజ రెడ్డికి సహకరించారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 19వ తేదీ జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేలా చూడాలని చేతులెత్తి నమస్కరించి కోరుతున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మార్చి 27వ తారీఖున 3వ నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. 20 మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, అందులో 19 మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27వ తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వార్డు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మంది. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ప్రజలందరికీ తెలిసినదైతే 14లోనే ఒకడైతాడు అంటారు, కానీ వరదరాజులకు తెలిసినదైతే నేనెవరిని అనుకుంటే వాడు 6 మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది. దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు, తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు. మా వార్డు మెంబర్లు 14 మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం, ఇంత రాళ్లతో కొట్టడం, జీపుల మీద దాడి చేయడం, మహిళల మీద దాడి చేయడం, పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీదు దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అనే ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరి అనే అమ్మాయి గన ఉద్యోగస్తురాలు, అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి, వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ. ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించింది. ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి, ఆయన పేరు ఏం పేరు, అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి, ఆయన మీద ఒత్తిడి చేసినారు. ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి,
లేదు మేము వచ్చిన 6 మంది 7 మందితోనే కోరం ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోనీ మేము మా వార్డు మెంబర్లు పిలుచుకొని అక్కడికి పోతామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అలౌ చేయరు. 144 సెక్షన్ ఉంది, 36 యాక్ట్ ఉంది, అది ఉంది ఇది ఉంది, మీరు రావద్దు, మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ చెట్టు దగ్గర కొట్టించి పంపిస్తారు. లోపల చూసే పంచాయతీ కార్యాలయంలో ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు లోపల. ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు భార్గవరెడ్డి ఉన్నాడు, ఈవి సుధాకర్ ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు, మహేష్ రెడ్డి ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. పనికొచ్చేవాడు ఉన్నాడు, పనికిరానివాడు ఉన్నాడు. పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు. అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని, అధర్మాన్ని. రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది, అల్లరి అయిపోయింది, ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు. పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు. లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది. ఇది ఏందో అర్థం కాలే. గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామారెడ్డి నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడు ఉన్నాడు. వాయిదా. ఏంది ఇది? ఏంది ఇది? నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజిరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బసవన్నగా మీరు తల ఊపి పనిచేస్తే, ఆయన చెప్పిన మాటలకు పోలీసు వాళ్ళు తల ఊపి, ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి, ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం? అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు. దరిద్రానికో మంచికో ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు. గోపవరం ఉప సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈ నెల 19 తారీఖున ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలని ఇచ్చింది. ఈసారి కోరం కూడా లేదు. 19 తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో 19 తారీఖు ఏదైనా వాయిదా పడితే 20 తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దానిలకు ఇచ్చింది. అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా, బహుశా ఎక్కడా లేదు, ఇదొక్కటే ఉండేది. 19 తారీఖు ఉంది. ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనే దానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేయుల సమావేశం, అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా. ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా, ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా? మా 14 మా 13 ఏమన్నా 9 అయిందా? వాళ్ళదేమన్నా 6 7 ఉండేది 14 అయింది అని చూస్తే ఏమి మారలే. ప్రజలారా, మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు 14 ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పచెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే 14 13 అయింది. ఆ 13 ఇప్పుడు కూడా 13 ఉంది. మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ, వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ, వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు. ఆ 13 మందిని కూడా ఇప్పుడు ప్రెస్ ముందర కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు, ఇదిగో మా బలం అని. మరి ఇప్పుడు 13 మేముండి 7 వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా? ఇదే కదా ప్రజాస్వామ్యం. ఇది జరగకుండా వాయిదాలు పడడం, ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం, ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం, ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం, అధికారులకు దొంగ గుండెపోట్లు రావడం, ఈ సక్రమైన పద్ధతులు కాదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి 2 చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మార్చి 27వ తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల 19 తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఒక్కసారి చేసినారు,
ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజిరెడ్డికి మీరు సహకరించినారు. అయిపోయింది. ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి. ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజిరెడ్డికి, నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా. మీరు పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు. నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు, రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు, ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న 20 మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జరిగే నష్టం మాకు కాదు, మా కెరీర్ ఏం కింద పడదు, మమ్మల్ని తీసుకుపోయి అన్నమాన్ జైల్లో పెట్టరు, మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే. కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు, దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని, సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం అవుతాం. ఇది జరగకూడదు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు. అధికార పార్టీకి తలవగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి 27వ తారీఖు చేసిన తప్పును ఈ నెల 19వ తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా. నేను చెప్పొచ్చు, ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి 27వ తారీఖు చేసిన దౌర్జన్యం, పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం, పాపం ఆ రోజు పొద్దుటూళ్ళు ఉండే పోలీసు అధికారులు సిఐలు, పోలీసు అధికారులు ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట. మరి నేను ఈరోజు మాట్లాడచ్చు, ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు 19వ తారీఖైనా అని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడచ్చు. అంతే కదా. మీరు ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీసు వాళ్ళు ఈ మనుషుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ చెట్టు కాడ 30 మంది గుమ్మిగూడ నా కొడుకులను లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాల మనుషులు 10 మందిని బయటికి ఈడ్చి 20 మంది వార్డు మెంబర్లు అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా, లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా? సామర్థ్య లోపం అయితే రేపు కడప నుంచి బలాలు పిలిపిండి, కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపిండి. రెండో ఉద్దేశం, పోలీసులు సక్రమంగా పనిచేస్తారు, గుండెపోటు సార్ అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తానా, రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తున్నారో సార్, దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్కి పిలిచకపోయి వాని అంగాంగాన్ని అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనటువంటి మాకు అధికారిగా పంపండి. మళ్ళీ వాళ్ళకి గుండెపోటు వచ్చి మేము తెస్తాం ఎలక్షన్ వాయిదా పడి. ఇది మీకు అనిపించడం లేదా? ఇట్లా చేయకూడదు, ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని. దయచేసి నేను అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు 19వ తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయించి లోపల ఎన్నికలు నిర్వహించి ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకునేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా. ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ 27వ తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.